హలో అండి, నమస్తే అందరికీ. నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. అసలు ఏమవుతుంది స్టాక్ మార్కెట్కి? క్రాష్ మార్కెట్ అనాలా, స్టాక్ మార్కెట్ అనాలా? 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి. 1666 పాయింట్ల పతనమైన సెన్సెక్స్, 83,000 స్థాయిని కోల్పోయిన ఇండెక్స్, నిఫ్టీకి 353 పాయింట్ల నష్టం, 3 నెలల కనిష్టానికి సూచీలు. ఇది ఒక్కరోజు కాదు, దాదాపు 15 రోజులుగా ఇలాగే జరుగుతుంది. వారంలో 2-3 సార్లు భారీగా నష్టపోతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల మధ్య భూగోళిక రాజకీయ ఉద్రిక్తతల, టారిఫ్ అనిశ్చితి దలాల్ స్ట్రీట్ను వణికించాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరస్పర ఫారెక్స్ మార్కెట్ రూపాయి విలువ పతనం ప్రతిబంధికలమయ్యాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1666 పాయింట్లు పతనమై 83,000 స్థాయి కింద 82,180 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 25,232 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు 3 నెలల కనిష్టం కావడం గమనార్హం. మార్కెట్ పతన తీవ్రత ఎంతలా ఉందంటే, ఒక్క రోజులో 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్లు సరదాగా భావించే బిఎస్సిలోని లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 465 లక్షల కోట్ల నుంచి రూ 455 లక్షల కోట్లకు దిగువకు వచ్చేసింది. రోజంతా నష్టాల ట్రెండింగ్. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలై ట్రెండింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్ల అమ్మకాలకే మొగ్గు చూపారు. ఏ దశలను కోలుకోలేక రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఇంట్రాడేట్లో సెన్సెక్స్ 1235 పాయింట్లు క్షీణించి 82,011 వద్ద, నిఫ్టీ 414 పాయింట్లు కుప్పకూలి 25,171 వద్ద కనిష్టాలు తాకాయి. హెచ్డిఎఫ్సి షేర్లకు మాత్రమే లాభాలు. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ మాత్రమే 0.38% స్వల్ప లాభంతో గట్టెక్కింది. ఇదే సూచీలో ఎటర్నల్ 4%, బజాజ్ ఫైనాన్స్ 3.88%, సన్ఫార్మా 3.68%, బజాజ్ సన్ఫార్మ్ 3.05%, ఇండిగో 3% అత్యధికంగా నష్టపోయిన టాప్ 5 షేర్స్ ఇవి. అన్ని రంగాల్లో ఇండెక్స్లు డీలా. మార్కెట్లోని విస్తృత స్థాయి అమ్మకాలతో బిఎస్సిలో అన్ని రంగాల ఇండెక్స్లు డీలా పడ్డాయి. రియాలిటీ 5.21%, సర్వీసెస్ 3%, క్యాపిటల్ గుడ్స్ 2.76%, కన్స్యూమర్ కస్టమర్ డ్యూరబుల్ 2.71%, టెలికమ్యూనికేషన్ 2.42%, ఆటో 2.36%, విద్యుత్ 2.23% పతనమయ్యాయి. మిడ్ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.74%, 2.52% నిలబడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనం. ట్రంప్ టారిఫ్ భయాలు, గ్లోబల్ టారిఫ్ విధానంపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. చైనా, జపాన్, సింగపూర్, హాంకాంగ్ మార్కెట్లు 1.50 నుంచి 0.50 పతనమయ్యాయి. యూరోప్ మార్కెట్లు 1% క్షీణించాయి. అమెరికా స్టాక్ సూచీలు 1.5 నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరి ఇంతలా నష్టపోతున్న ఈ నష్టాలకు కారణాలేంటి? సూచీలకు ఐటీ షేర్ల పోటు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ల కారణంగా ఐటీ రంగ కంపెనీలు డిసెంబర్ త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. బలహీన ఆదాయాల ప్రకటనలతో విప్రో 3%, ఎల్టీఐ మైంట్రీ 7%, ఇన్ఫోసిస్ 1%, టీసీఎస్ 2% నష్టపోయాయి. బిఎస్సి ఐటీ ఇండెక్స్ ఏకంగా 3% పతనమైంది. ఐటీ షేర్లలో అమ్మకాల సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రంప్ టారిఫ్ బెదిరింపులు. గ్రీన్లాండ్ విషయంలో తనకు సహకరించుకుంటే వాణిజ్య సుంకాలు విధిస్తామని యూరోపియన్ యూనియన్ EU దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ టారిఫ్ వార్ భయాలు మార్కెట్లో మొదలయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు టేకప్ మూడ్. భారత్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరణ ఆగడం లేదు. మంగళవారంలో 6,200 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో 11వ రోజు అమ్మకాలు కొనసాగాయి. డాలర్ మకలంలో రూపాయి విలువ 7 పైసలు బలహీనపడి జీవిత కాల కనిష్ట ముగింపు 90.97 వద్ద ముగిసింది. పెరిగిన క్రూడ్ విఐఎక్స్ ఇండెక్స్. అంతర్జాతీయంగా బ్రెంట్ ధరలు పెరగడంతో దుర్వాల్పన ఆందోళన రెత్తికెక్కాయి. మరోవైపు ఈక్విటీ మార్కెట్లో అనిశ్చితిని సూచించే ఐవిఎక్స్ ఇండెక్స్ 4% పెరిగి 12.34 వద్ద చేరుకుంది. దీనికి తోడు మంగళవారం నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కారణంగా భారీ ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. సో ప్రతి వారం చూసుకుంటే లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ అయితే ఆవిరైపోతుంది. ఎప్పుడైతే ట్రంప్ అమెరికా వైట్ హౌస్ మీద ఎక్కాడో అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నాయి, విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. అసలు దీన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు చూసినా ఏ న్యూస్ చూసినా కూడా ట్రంప్ టారిఫ్ భయాలు, ఇష్టం వచ్చినట్టు టారిఫ్ పన్నులు విధించడము, ప్రపంచ దేశాన్ని భయపెట్టడము, బెదిరించడము, ఇలా రకరకాలుగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు జరగడానికి ముఖ్యమైన కారణం ట్రంప్ తీసుకునే పిచ్చి నిర్ణయాలే. మరి దీని నుంచి ప్రపంచం ఎప్పుడు బయటపడుతుందో ఎవ్వరికి అంతు చిక్కని ఒక మిస్టరీలా మారిపోయింది. సో అదే మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్. చూస్తున్నానండి సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.